మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ఫుల్గా 25 డేస్ కంప్లీట్ చేసుకుందనమాట. అయితే ఈ 25 డేస్కి కలెక్షన్స్ ఎంత వచ్చాయి అని దాని పట్ల చూసుకుంటే ఆ ఒక మైలురాయిని మాత్రం దాటే అవకాశాలు లేవు, ఇంకా చాలా కష్టం అయిపోయింది అంత అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ మైలురాయి ఏంటి, ఈ 25 డేస్కి ఎంత కలెక్షన్ వచ్చింది? ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మాత్రం సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ గారిది సినిమా వచ్చిన సంక్రాంతికి వస్తాం, అది 320 కోట్ల గ్రాస్ చేసిందంటేనే అసలు మొత్తం ఆశ్చర్యపోయారు. ఏంటి యంగ్ హీరోలతో రేంజ్లో ఒక తెలుగు సినిమా తెలుగు మార్కెట్లో ఇంత చేసిందా అని చెప్పి. చాలా పాన్ ఇండియా సినిమాలే 300 కోట్ల కలెక్షన్లు కొడుతున్నాయి. సో తెలుగులోనూ అంత మార్కెట్ ఉండట్లా పాన్ ఇండియా సినిమాలకి. సో అట్లాంటిది ఒక వెంకటేష్ గారు వచ్చి ఇది కొట్టడం అంటే మరి అనిల్ రావుపూడి గారు జనాలను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఆ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. మరి ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారితో కాంబినేషన్ అంటే అందులోనూ చిరంజీవి గారి టైమింగ్ని ఆయన వింటేజ్ని తీసుకొచ్చారు ఆయన. సో ఇంకా ఫ్యాన్స్ అందరూ ఎగబడి వెళ్ళిపోయారు అనమాట ఆటోమేటిక్గా. సో మరి ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి 190 కోట్ల రేంజ్లో కలెక్షన్. సో అలా 2 వారాలు మూసేసరికి దాదాపు 250 కోట్ల కలెక్షన్. సో ఇప్పటికి ప్రజెంట్ 25 డేస్ అయిపోయేసరికి 375 కోట్ల కలెక్షన్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అది ప్రొడ్యూసర్స్ కొంచెం నెంబర్ తగ్గించి చూపిస్తారు వాళ్ళ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల. అది కొంచెం ఒక 4-5 కోట్లు పెంచే ఉంటుంది. సో ఆ 375 అని పోస్టర్లో వేయడం జరిగిందనమాట. సో ట్రేడ్ వర్గాలకి తెలుసు ఎంత వచ్చినాయి ఏంటి అనేది. సో 400 కోట్లు టచ్ చేస్తుందా అంటే ఆ మార్క్ అందుకోకపోవచ్చు, ఎందుకంటే చేస్తే కనుక అది మరి హిస్టరీయే. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చేసింది ఇప్పటికే తెలుగులో. సో ఇంకా ఇంకొంచెం ముందుకి మరి RRRని దాటాలి అంటే 400 కోట్ల పైనే రావాలి. మరి తెలుగులో అంత వస్తుందా అంటే రావడం కష్టం, ఎందుకంటే ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలోకి వస్తుంది అనమాట. G5లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అట్లానే జీ తెలుగులో అదే రోజు కూడా టెలికాస్ట్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారనమాట. సో మరి ఇంకా అది చూసేసిన తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళాలంటే జనాలు తగ్గిపోతారు. సో ఎవరో ఇంకా మాస్ ప్రేక్షకులు చూడని వాళ్ళు వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు, కానీ సో అంత మూమెంట్ అయితే రాదనమాట. ఇంకేం సంపాదించుకున్నా ఈ వీకెండ్లో ఎంత సంపాదిస్తే ఇంకొక 5-6 కోట్లు సంపాదిస్తుందేమో. సో ఓవరాల్గా 385 లోపే క్లోజింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో మరి చూడాలి, ఇంకా మరి లక్కీగా 400 దాకా వెళ్తుందా ఏదైనా మ్యాజిక్ జరిగంటే. మోస్ట్లీ జరగదు. సో అలా వెళ్ళినా కూడా ఇంకా అది చిరంజీవి గారికి సాధ్యం. మళ్ళీ ఆ రికార్డుని అందుకోవాలంటే వేరే హీరోలకి ఇప్పుడప్పుడే పాసిబుల్ కాదు. సో మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి పండుగకి ఎవరన్నా వచ్చి దాన్ని అచీవ్ చేస్తారేమో. ఈ లోపు అయితే పాన్ ఇండియా సినిమాలతో అంత కలెక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ టికెట్ రేట్లు ఎక్కువ రేటు పెట్టాలి. సో చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు కొట్టిందంతా కూడా మ్యాక్సిమం నార్మల్ రేట్లే. ఒక ప్రీమియర్కి మాత్రం చిరంజీవి గారు కొంచెం రేట్ పెట్టించుకున్నారు తప్ప, అది కూడా 500. మరి మిగిలినంతా కూడా నార్మల్ రేట్స్తోనే వెళ్ళారు. సో మరి నెక్స్ట్ ఇంకా దాన్ని బీట్ చేసేది ఆ రేట్స్తో ఏది వస్తుందంటే చూడాలి.